సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ వెల్త్ మేనేజర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. అనిల్ గారు, ముందుగా మీకు ధనత్రయోదశి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా, మన వ్యూవర్స్ అందరికి కూడా పండుగ రాబోతా ఉంది. సో వాళ్ళందరికి కూడా ఈ ట్రేడింగ్ స్టార్ట్ దివాళీ నుంచి సో అందరికీ బాగా జరగాలని, అందరికి మంచి లాభాలు రావాలని, అట్లీస్ట్ లాస్ట్ 1 year ఫ్లాట్గా ముగిసింది, మోరార్లెస్ ఉండింది. ఇక్కడ నుంచన్నా మంచి లాభాలు రావాలని అమ్మవారిని మనం కూడా కోరుకుందాం. సో దీపావళి వచ్చేస్తుంది కాబట్టి, దీపావళి రాబోతోంది అంటే దలాల్ స్ట్రీట్లో ఉండే ప్రతి ఒక్కరు, స్టాక్ మార్కెట్లో ఉన్న ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం దివాళీ స్టాక్స్, దివాళీ పిక్స్ ఏమేమి రాబోతున్నాయి, ఏ బ్రోకరేజ్ హౌసెస్ వాళ్ళు, ఏ కంపెనీస్ వాళ్ళు ఎటువంటి దివాళీ పిక్స్ని అనౌన్స్ చేయబోతున్నారంటూ కూడా ఒక వారం 10 రోజుల నుంచి ప్రతి ఒక్కరూ కొంత రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలంటూ కూడా కొంత ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తుంటారు. కాబట్టి ఓ వారం 10 రోజుల ముందే పెద్ద పెద్ద కంపెనీస్ అంతా కూడా దివాళీ పిక్స్ని మనకు అందిస్తారు. కాబట్టి ఫస్ట్ ఈ వీడియో ద్వారా సో ఏ దివాళీ పిక్స్ని మన ఆడియన్స్తో షేర్ చేసుకోబోతున్నారు, ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారు, ఏంటి ఆడియన్స్కి ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఎడ్యుకేటివ్ ఇనిషియేటివ్గా మనం మాట్లాడుకుందాం. సో మీరు అన్నట్టు అందరూ దివాళీ పిక్స్ అని లాట్ ఆఫ్ అన్ని బ్రోకరేజ్ హౌసెస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద పాపులర్ ఒక 7-8 బ్రోకరేజ్ హౌసెస్లో ఒకటి జియోజిత్ ఫైనాన్షియల్స్. సో వీళ్ళ దీపావళి పిక్స్ ఎప్పుడు కూడా పాపులర్ ఉంటుంది. వాళ్ళ రిపోర్ట్ కూడా చాలా పాపులర్గా ఏ స్టాక్స్ కొనవాళ్ళని వాళ్ళు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. ఇది మోర్ ఆఫ్ ఏమంటారు, ముహూర్త్ ట్రేడింగ్ అండ్ ఆల్సో కొంచెం లాంగ్ టర్మ్ మంచి వ్యూ ఉంది ఆ స్టాక్స్ మీద, అందుకే కొనండి, దీపావళి రోజు కొంటే మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో ఇచ్చిన స్టాక్స్ అన్నమాట. వీళ్ళు కూడా ఈ సంవత్సరం ఏదైతే సంవత్సరం 2082 అనమాట. సో ఈరోజు ఏంటంటే చాలా వీళ్ళ వ్యూ ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్గా చాలా మంచి స్ట్రాటజీస్, మంచి ఇనిషియేటివ్స్ అనేది 2025లో మొదలుపెట్టింది. సో ఇవన్నీ మిడిల్ క్లాస్ కానివ్వండి, అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, అందరికి కూడా మంచిగా లాభపడే అంశాలు. వాటి వల్ల ఏంటంటే కన్జంప్షన్ పెరుగుతుంది అనేది వీళ్ళ వన్ ఆఫ్ ద థీమ్ అనమాట. కన్జంప్షన్ డ్రివెన్ థీమ్ ఈ సంవత్సరం దివాళీ పిక్స్లో వీళ్ళు ఇచ్చారు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ 2025 బడ్జెట్లో ట్యాక్స్ కట్ నుంచి తర్వాత మన యాజ్ రీసెంట్ ఆస్ పాసిబుల్ మన GST 2.0 కానివ్వండి, ఇవన్నీ దీంతోపాటు గవర్నమెంట్ అడిషనల్గా 50,000 crores రిలీఫ్ ఇచ్చారు. ఇవన్నీ కలిపి కూడా ఏంటంటే అర్బన్ అండ్ అట్ ది సేమ్ టైం రూరల్లో కూడా కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల నెక్స్ట్ క్వార్టర్ కరెంట్ Q2, Q3, Q4 అనేది చాలా లాభపడబోతున్నాయి అనేది ఈ సంవత్ 2082 విజన్ అనమాట. అకార్డింగ్ టు జియోజిత్ వీళ్ళు ఏంటంటే ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే ఒక్కొక్క స్టాక్ వెళ్దాం. వచ్చేసి వీళ్ళు ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, PSUలో SBI. సో వీళ్ళు మన ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చారు, బట్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.6% ఉంది. అండ్ సాలిడ్ బ్యాంక్, ఫైనాన్షియల్స్ కూడా సాలిడ్గా ఉన్నాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 11.4% ఎవ్రీ ఇయర్ CAGR లాస్ట్ 5 years నుంచి ఉంది. అండ్ మార్కెట్ క్యాప్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్, 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అండ్ డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది. అండ్ సో ఫార్వర్డ్ PE కూడా 1.4x పెరగచ్చు అని చెప్తా ఉన్నారు. సో ఇది వాళ్ళ ఫస్ట్ పిక్ SBI. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే SBI అకార్డింగ్ టు దెమ్ ఈజ్ ఎ గుడ్ పిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్. సో IT స్టాక్స్ ఈ సంవత్సరం అసలు బాగా పర్ఫామ్ చేయలేదు. మీరు చూస్తే ఇన్ఫోసిస్ ఒకప్పుడు 2000 నుంచి ఇప్పుడు నియర్లీ 25-30% డౌన్ అయ్యి 1400 రేంజ్లో అవుతోంది. ఎందుకంటే ఈ సంవత్సరం అసలు ఐటీకి అసలు ఎటువంటి రిస్పైట్ దొరకలేదు. అటు అమెరికన్ నుంచి కానీ అన్ని వైపుల మార్కెట్లో కూడా IT స్పెండింగ్ అనేది తక్కువగా ఉండింది బై కంపెనీస్. కాబట్టి IT సెక్టర్లో మన స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. సో బట్ స్టిల్ ఈ అకార్డింగ్ టు జియోజిత్ ఏంటంటే ఈ ఇయర్ కుడ్ బి మళ్ళీ ఆఫ్టర్
6 to 7 months ఆఫ్ ట్రబుల్ టైం ఐటీ విల్ కమ్ బ్యాక్ అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకోసం ఇన్ఫోసిస్ ఇచ్చారు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక 6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, 29% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తూ ఉంది. అండ్ ఆర్డర్ పైప్ లైన్ కూడా $3 నుంచి $4 బిలియన్ పైప్ లైన్ ఓన్లీ Q1 FY26లో ఉండింది. అండ్ సో నెట్ న్యూ ఆర్డర్స్ కూడా చాలా హ్యూజ్గా వచ్చాయి. సో ఆటోమేషన్లో, ఏఐలో వీళ్ళు చాలా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వీళ్ళు పే ఆఫ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ అనేది ఉద్దేశం అనమాట. సో అందుకే మార్జిన్స్ కూడా బెటర్ అవ్వచ్చు. అందుకే వాళ్ళ అనవసరమైన రిసోర్సెస్ని కూడా తగ్గించుకుంటున్నారు. అంటే వాళ్ళకి అవసరానికన్నా ఎక్కువ ఉన్న ఇంతకుముందు చాలా హ్యూమన్ రిసోర్స్ ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు, ఇప్పుడు మోర్ ఎఫిషియెంట్ మోడల్లో వెళ్తున్నారు. సో అందుకే ఇది ఒక గుడ్ పొటెన్షియల్ స్టాక్ అకార్డింగ్ టు జియోజిత్ అనమాట. అట్లాగే ఇంకొకటి HUL, హిందుస్థాన్ యూనిలివర్, ఇది కూడా కన్జంప్షన్ కోసం. సో ఎందుకంటే కన్జంప్షన్ అనేది పోస్ట్ GST పెరగచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే GST చాలా తగ్గించారు చాలా ఐటమ్స్లో. ఈవెన్ HUL ఆల్సో ఏవైతే ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందో వాటికి కూడా చాలా ప్రోడక్ట్స్కి ఈ రీసెంట్ GST 2.0 వల్ల లాభపడింది, GST తగ్గింది. సో అండ్ ఇది ఒక మంచి అంటే కన్సిస్టెంట్గా 20%+ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తోంది, ROE ఇస్తోంది. మార్కెట్ క్యాప్ ఇది కూడా దగ్గర 6 లక్షల కోట్లతో ఉన్నది. సో ఇదేంటంటే ప్రీమియమైజేషన్ వైపు వెళ్తూ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్లో ఇన్నోవేషన్ కూడా తీసుకొస్తూ ఉంది కాబట్టి. అండ్ ఇటు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిలీఫ్ అనేది కంపల్సరీ. ఇన్ఫ్లేషన్ తగ్గడం వల్ల కన్జంప్షన్ పెరిగినప్పుడు ఇట్లాంటి FMCG స్టాక్స్ చాలా బెనిఫిట్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్కి HUL మళ్ళీ ఇంకా అట్లాంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా రిటర్న్స్ ఇవ్వచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చాలా బాగా గ్రో అయిన స్టాక్, ఈ GST 2.0 వల్ల మేజర్ సెక్టర్ ఏంటంటే ఆటో సెక్టర్. అందులో మారుతి సుజుకి లిమిటెడ్ చాలా బాగా గ్రో అయింది. సో దగ్గర మళ్ళీ దాని 2 వీక్స్ హై దగ్గర రీచ్ అయిపోయింది. మధ్యలో చాలా కరెక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ దగ్గర 52 వీక్స్ హై దగ్గరకు వచ్చేసింది. అండ్ ఇట్స్ ఏమంటారు, ఎక్స్పోర్ట్స్ మిషన్, చాలా కార్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా మార్కెట్ క్యాప్ వండర్ఫుల్ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్వర్డ్ PE కూడా 29-30 ఉంది. సో అకార్డింగ్ టు దెమ్ ఏంటంటే కార్లు ఇంకా అఫోర్డబుల్ అవుతాయి, మోర్ సేల్స్. ఆల్రెడీ చూసాం లాస్ట్ దివాళీ, దసరా కన్నా ముందు హిస్టారిక్ సేల్స్ ఒక్కరోజు జరిగాయి. అలాంటివి ఇప్పుడు దివాళీ అండ్ బై ఇయర్ ఎండ్ వరకు ఇంకా హ్యూజ్గా GST తగ్గడం వల్ల ఏదైతే లాభపడుతున్నాయి, ప్రైస్ తగ్గిందో కార్ల వల్ల డిమాండ్ పెరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు మాన్సూన్స్ కూడా అయిపోయింది, ఇప్పుడు హార్వెస్టింగ్ జరగబోతోంది. దాని తర్వాత రూరల్ డిమాండ్ కూడా పిక్ అయినప్పుడు ఏంటంటే ప్రైస్ పాయింట్స్లో స్మాల్ కార్లు ఎక్కువగా ఉన్న కంపెనీ మారుతి కాబట్టి చాలా బాగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. దెన్ ఇంకొకటి వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. దో లైఫ్ టైం హైకి ఆర్ 52 వీక్ హైకి చాలా దూరంలో ఉన్నా కానీ లాస్ట్ క్వార్టర్ అంత బాగా రిజల్ట్స్ ఇవ్వలే. బట్ నౌ Q2, Q3 మాత్రం బాగా పర్ఫామ్ చేయబోతుంది అనేది జియోజిత్ యొక్క ప్రెడిక్షన్, ఈ కంపెనీ యాక్సిస్ బ్యాంక్. సో అండ్ ఎక్స్పాన్షన్ కూడా చాలా అవుతుంది. అండ్ సో అందుకు వన్ ఆఫ్ ద రీజన్ యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఫర్ దెమ్. ఏంటంటే మామూలుగా ఏంటంటే HDFC, ICICI బెటర్ రిజల్ట్స్ ఇచ్చాయి Q1లో. బట్ స్టిల్ యాక్సిస్ బ్యాంక్ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇట్స్ అ గుడ్ పొజిషన్ టు కమ్ బ్యాక్ అనేది జియోజిత్ యొక్క రీజన్ అనమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ సెక్టర్, అనదర్ బెనిఫిషియరీ ఆఫ్ GST 2.0 రిఫార్మ్. సిమెంట్ కూడా 28 నుంచి 18% GST వచ్చేసింది. అందులో అల్ట్రాటెక్ సిమెంట్ మార్కెట్ లీడర్ ఇప్పుడు. సో ఆదిత్య బిర్లా గ్రూప్ ది కంపెనీ ఇది కూడా తన 52 హై దగ్గరలో ఉంది, ఇంకా ఇంకొక 1000 పాయింట్ల దూరంలో ఉంది. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ సిమెంట్ సెక్టర్లో వండర్ఫుల్గా ఉంది. మార్కెట్ క్యాప్ ఈజ్ బిగ్, స్ప్రెడ్ అక్రాస్ ఇండియా. అంటే ఏదో ఒక్క మార్కెట్ 2 మార్కెట్లు కాకుండా కొన్ని సిమెంట్ కంపెనీలు ఏంటంటే 1-2 స్టేట్స్లో ఉండి డామినెంట్ ఉంటాయి. బట్ అల్ట్రాటెక్ అక్రాస్ ఇండియా ఉంది అండ్ లార్జెస్ట్ ప్లేయర్ ఇండియాలో. ఓన్లీ గ్రూప్ విచ్ ఈజ్ అంటే వీళ్ళ కాంపిటీటర్ వచ్చేసి అదానీ గ్రూప్ సిమెంట్స్ అంతే, వాటి కంపెనీస్. సో ఇది పక్కా మంచిగా పర్ఫామ్ చేయబోతోంది. ఎందుకంటే వీళ్ళు కేశవరామ్ కానీ ఇండియా సిమెంట్స్ని కూడా కొన్నారు, అవి కూడా ఈ సంవత్సరం ఇంటిగ్రేట్ అవుతాయి. సో మచ్ బెటర్ స్టాక్ బాగా పర్ఫామ్ చేస్తుంది అని జియోజిత్ యొక్క ఉద్దేశం అనమాట. దెన్ ఇంకొకటి వచ్చేసి కన్జ్యూమర్లోనే టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. సో ఇది కూడా
యాక్చువల్లీ ఆల్మోస్ట్ వాళ్ళ 52 వీక్ దగ్గరికి వచ్చేసింది, హై వచ్చేసింది కరెక్షన్ తర్వాత. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎఫ్ఎంసీజీలో ఉన్నట్టు 8% ఉంది, అండ్ మార్కెట్ క్యాప్ కూడా 1,00,000 కోట్లు దాటేసింది. రీజన్ వెరీ సింపుల్, టాటా మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి కన్జ్యూమర్ ప్రోడక్ట్లో. టాటా టీ కానీ, టాటా సాల్ట్ కానీ, టాటా సంపన్, చాలా ఇప్పుడు దాల్స్లో వాటిల్లో కూడా వస్తూ ఉన్నారు. సో ఈ ఎక్స్పాన్షన్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది ఈ కన్జ్యూమర్ ప్రోడక్ట్ కంపెనీలో. సో అందుకే గ్రోత్ విల్ బి వెరీ హై. అండ్ దీంతో పాటు ఏంటంటే అటు ట్రెంట్ రీటైల్ వీళ్ళ టాటా గ్రూప్ కంపెనీ అది కూడా చాలా బాగా ఎక్స్పాండ్ అవుతున్నది కాబట్టి ఆన్ ద హోల్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఆల్సో విల్ బి అంటే హెల్ప్ అవుతుంది. సో అందుకోసం ఇది ఒక వండర్ఫుల్ స్టాక్ ఇప్పుడు ఈ సంవత్సరానికి అకార్డింగ్ టు దెమ్. అండ్ ఇంకొకటి ఆటో సెక్టర్లో హీరో మోటోకార్ప్ ఆల్రెడీ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి చాలా బాగా గ్రో అయింది. అండ్ ఇట్ ఈస్ నౌ 52 వీక్ హై దగ్గర ఉంది ఆల్రెడీ, మోర్ ఆర్ లెస్ సేమ్ ఆ రేంజ్కి వచ్చేసింది. ఇక్కడ నుంచి అకార్డింగ్ టు దెమ్ ఇంకా ముందుకు వెళ్తుంది. వాళ్ళ సేల్స్ చాలా బాగున్నాయి లాస్ట్ క్వార్టర్ నెంబర్లో. వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్ Q1లో ఇచ్చిన రిజల్ట్స్ ఇచ్చిన ఆటో సెక్టర్ స్టాక్. అండ్ Q2 కూడా వాళ్ళు ప్రొజెక్షన్స్ మంచిగా ఇచ్చారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జిఎస్టీ బెనిఫిట్ కూడా రూరల్గా అండ్ ఆల్సో సిటీస్లో అర్బన్స్లో కూడా బైక్స్ సేల్స్ చాలా పెరిగాయి. సో అండ్ వీళ్ళ అఫోర్డబుల్ బైక్స్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో ఉంది. సో అదొక రీజన్, మేజర్ రీజన్. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ మర్చిపోకూడదు ఏంటంటే మారుతి ఎట్లా చిన్న కార్లు ఎక్స్పోర్ట్ చేస్తుందో హ్యుండైతో పాటు, హ్యుండై లాగా బైక్స్ కూడా ఎక్స్పోర్ట్ చేసే ఇండియన్ కంపెనీ హీరో మోటోకార్ప్. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీ, గోయింగ్ ఫార్వర్డ్ బాగా పర్ఫామ్ చేయబోతుంది అకార్డింగ్ టు జియోజిత్. దెన్ ఒక అంటే ఏంటంటే సుజలాన్ ఎనర్జీ, ఇది ఏమైందంటే మోర్ ఆర్ పెనీ స్టాక్ లాగా అయిపోయింది ఒక టైంలో. బట్ అకార్డింగ్ టు దెమ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. వాళ్ళు పివట్ చేశారు చాలా ప్రోడక్ట్స్లో, చాలా ప్లేసుల్లో మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ మళ్ళీ బెటర్ అయింది 27.5%. Q1 రిజల్ట్స్ కూడా, ఆర్డర్ బుక్ కూడా బాగా ఉండింది, 5.7 gigawatts ఆర్డర్ బుక్ ఉండింది. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా, పేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ అయింది. అండ్ 1 yearలో 42% గ్రోత్ CAGR పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. 25 నుంచి 27 వరకు అని వాళ్ళ ప్రెడిక్షన్ ఉంది. సో అందుకోసమే ఇది వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్. ప్రైస్ కూడా చూసుకుంటే చాలామంది ఏంటంటే ఇన్వెస్టర్స్ దో మనం స్టాక్ ప్రైస్ చూడకూడదు, బట్ బికాజ్ ఇట్స్ బిలో 100 చాలామంది ఏంటంటే టెంప్ట్ అవుతూ ఉంటారు. సో అకార్డింగ్ టు దెమ్ ఇట్స్ అ గుడ్ ఇన్వెస్టబుల్ స్టాక్ ఎట్ దిస్ లెవెల్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ రియల్ ఎస్టేట్ స్టాక్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్. బ్రిగేడ్ ప్రైమరీలీ స్టార్టెడ్ ఫ్రమ్ బెంగళూరు, బట్ నాకు అక్రాస్ ఈవెన్ హైదరాబాద్లో కానీ మల్టిపుల్ సిటీస్లో బాగా అగ్రెసివ్గా వెళ్తూ ఉన్నారు. Q1లో కూడా రెవెన్యూస్ 19% మంచి గ్రో అయ్యాయి. ఇయర్ ఆన్ ఇయర్ బాగా ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కూడా బాగా ఉన్నాయి. పైప్ లైన్ ఏంటంటే నియర్లీ 12 లక్షల మిలియన్ స్క్వేర్ ఫీట్ పైప్ లైన్ FY26లో డెలివరీ చేయబోతూ ఉంది. అండ్ హోటల్స్ వీళ్ళ గ్రూప్లోనే హోటల్ వెంచర్ కూడా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ అండ్ ఆల్సో డైవర్సిఫికేషన్ చేస్తూ ఉన్నారు. ఆ రీట్స్ కూడా వచ్చినాయి. సో వీళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఒక రీట్ని కూడా తేగలిగారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం డెవలప్ చేసినా కావాలంటే ఈ పైప్ లైన్, రీట్స్ పైప్ లైన్ ఆల్సో అవుతుంది కాబట్టి ఇట్స్ అ గుడ్ పిక్ అకార్డింగ్ టు దెమ్. నెక్స్ట్ వచ్చేసి హోమ్ లోన్ కంపెనీ క్యాన్ఫిన్ హోమ్ లోన్, కెనరా బ్యాంక్ యొక్క హోమ్ లోన్ కంపెనీ ఇది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టాక్ అకార్డింగ్ టు దెమ్. సో కెనరా బ్యాంక్ యొక్క స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అక్కడ నుంచి క్యాన్ఫిన్ కూడా బాగా వస్తుంది కాబట్టి ఆ ట్రస్ట్ కూడా సేమ్, అందుకే ఎక్స్పాన్షన్ బాగా ఉంది. సో ఇది ఒక గుడ్ స్టాక్ అకార్డింగ్ టు దెమ్. నెక్స్ట్ వచ్చేసి HG ఇన్ఫ్రా అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. నియర్లీ 15,000 కోట్ల ఆర్డర్ బుక్ Q1లోనే వచ్చింది. సో HG ఇన్ఫ్రా అండ్ పర్ఫామ్ కూడా బాగా చేసింది స్టాక్ యాక్చువల్లీ. సో ఇట్స్ ఏంటంటే మళ్ళీ ఇంకొక 5 బిగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అగ్రిమెంట్లు వచ్చాయి. అండ్ 15% CAGRతో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి టైంలో ఈజీగా మంచిగా పెరుగుతుంది అనేది జియోజిత్ యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ 12 స్టాక్స్ అకార్డింగ్ టు జియోజిత్ ఫైనాన్షియల్స్ ఆర్ దివాళీ పిక్స్. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కూడా ఇది అకార్డింగ్ టు దెమ్, వాళ్ళ వ్యూ ప్రకారం మనము మన సొంత వ్యూ ఆర్ మన ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క వ్యూ తీసుకొని ఆర్ మనకు అది ఫిట్ అవుతుందా లేదా అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ఆర్ సింబాలిక్గా దివాళీ పిక్ కాబట్టి
మీరు కూడా ఒక్కొక్క షేరు 2 షేర్లు కొంటే పర్లేదు. అదేంటంటే సింబాలిక్ గా పండుగ పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేయకుండా చేస్తే మాత్రం సొంతంగా అనలైజ్ చేసుకొని ఎంత కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఏంటి అన్ని చూసుకొని మళ్ళీ మన రిస్క్ ప్రొఫైల్ ఏంటి, మన పోర్ట్ఫోలియోలో అది ఫిట్ అవుతుందా లేదా. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఇందులో జస్ట్ ఒక ఎగ్జాంపుల్, మనకు ఆల్రెడీ హోమ్ లోన్ 4-5 కంపెనీస్లో ఫైనాన్షియల్ కంపెనీస్లో పెట్టాం. ఇంకొకటి యాడ్ చేయడం అనేది కాన్సన్ట్రేషన్ రిస్క్ అవుతుంది. సో మనం అందుకే ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే జనరల్ కూడా చెప్పేది ఏంటంటే నీ పోర్ట్ఫోలియోలో ఇది ఫిట్ అవుతుందా లేదా, కొత్త ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే కొద్దిమంది ఏంటంటే అన్ని ఫార్మా సెక్టర్ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నష్టపోతాం. అందుకే డైవర్సిఫికేషన్ అనేది ఎప్పుడుకి ఇవి ఇట్లాంటి దివాళీ పిక్స్ కొన్నప్పుడు కూడా మీ డైవర్సిఫికేషన్ బేసిక్ రూల్స్ మాత్రం మర్చిపోకూడదు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. ఈ దివాళీ 2025కి సంబంధించి జియోజిత్ ఫైనాన్షియల్స్ వాల్స్ ఇచ్చినటువంటి ఆ దివాళీ స్టాక్ పిక్స్ గురించి మీ విశ్లేషణ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. వీటిని రికమెండ్ చేయడం అయితే మా ఉద్దేశం కాదు. ఇవి కేవలం జియోజిత్ ఫైనాన్షియల్స్ నుంచి వచ్చినటువంటి దివాళీ స్టాక్ పిక్స్ మాత్రమే. వాటి గురించి మాత్రం ఇప్పుడు మేము అనలైజ్ మాత్రమే చేసాము. అదేవిధంగా పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే సార్. నమస్తే.